వర్మ అనే అబ్బాయి తన భార్యని కూతురుని తీసుకుని వేరే ఇంటికి షిఫ్ట్ అవుతాడు. ఆ ఇంటి గురించి ఏమీ తెలుసుకోకుండానే ఆ ఇంట్లో ఒకరోజు స్టే చేస్తాడు. అనుకోకుండా తన ఉద్యోగం ఊడిపోతుంది. ఆ తర్వాత రోజు భార్య మెట్ల మించి పడిపోతుంది. ఇదేం పట్టించుకోకుండా తన ఆఫీస్కి వెళ్లే దారిలో పెద్ద యాక్సిడెంట్ అవుతుంది. అదంతా గుర్తుపెట్టుకుని వర్మ అటుగా వెళ్ళి పంతుల దగ్గర చూపించుకుంటాడు జాతకం. అతను ఇలాగని చెప్పాడు, మీరు ఇప్పుడు ఉంటున్న ఇల్లు మీకు అంత మంచిది కాదు. ఎందుకంటే ఆ ఇంటి కింద ఇంతకు ముందు శ్మశానం ఉండేది. శ్మశానం దిబ్బల్ని పగలగొట్టి స్థలాలుగా మార్చి అక్కడే ఇల్లు కట్టారు. ఆ దెయ్యాలు కూడా ఎక్కడుండాలో తెలియక మీ ఇంట్లోనే నివాసం ఉంటున్నాయి. ఇప్పుడు నీ కూతురికి కూడా ఒక దెయ్యం ఆహ్వానించింది. అర్జెంటుగా వెళ్ళి నీ కూతురిని తీసుకురా అని చెప్పగా అదంతా విన్న వర్మ ఎంతగానో భయపడిపోయాడు. ఆ ఇంటి మూలున్న ఒక గోడను పట్టుకుని పైకి ఎక్కుతుంది. ఇదంతా చూసిన తండ్రి పసుపునీళ్ళు జల్లి ఆ పంతుల దగ్గరికి కూతురిని తీసుకొచ్చి ఆ కూతురు పంతులు గారి వైపు చూస్తూ నవ్వుతూ నేను చంపేస్తా అని చెప్పి బెదిరించింది. ఇదంతా విన్న పంతులు తనకు రచ్చన కట్టి ఆ దయ్యాన్ని విడిపించి పంపించాడు. ఆ నెక్స్ట్ రోజే ఎవరూ ఊహించలేనట్టుగా ఆ పంతులు గారు చనిపోయాడు.